మెగా ఉద్యోగాల పేర రేవంత్ సర్కార్ నిరుద్యోగ యువతను దగా చేయాలని చూస్తోంది. అభయహస్తం పేరుతో ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వాటిని బుట్టదాఖలు చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థుల నుంచి ఫీజులు వసూలు చేయబోమని మేనిఫెస్టోలో కాంగ్రెస్ పొందుపరిచింది. కానీ అందుకు విరుద్ధంగా తాజాగా విడుదల చేసిన గ్రూప్ 1 డిఎస్సి ఉద్యోగాలకు అభ్యర్థుల నుంచి ఫీజులు వసూలు చేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. నమ్మి ఓటేస్తే యువతను నట్టేట ముంచేందుకు కాంగ్రెస్ పూనుకుంటుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలోకి వచ్చేందుకు అలవిగాని హామీలిచ్చిన కాంగ్రెస్ తీరా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగానే వాటిని పూర్తిగా విస్మరించింది. నిరుద్యోగులను అస్త్రంగా చేసుకుని రాజకీయాలు చేసి ఇప్పుడేమో వారిని దారుణంగా మోసం చేసింది. పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసే వారి నుంచి నయా పైసా ఫీజులు తీసుకోబోమని ఏకంగా అభయహస్తం మేనిఫెస్టోలో ఆ పార్టీ పొందుపరిచింది. ఇప్పుడు దానిని పూర్తిగా పక్కన పెట్టేసింది. ఇటీవల విడుదలైన గ్రూప్ 1, తాజాగా విడుదలైన డిఎస్సి నోటిఫికేషన్లో ఎక్కడా ఫీజు మినహాయింపు ఇవ్వలేదు. నిరుద్యోగుల భావోద్వేగాలను, బలహీనతలను ఆసరాగా చేసుకుని అధికారంలోకి వచ్చి ఇప్పుడేమో ఇచ్చిన హామీల ఊసే లేకుండా నిరుద్యోగుల నుంచి ఫీజులు గుంజుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్పెషల్ డిపార్ట్మెంట్ నియామకాలు కమిషన్ ద్వారా చేపడతాయి. దరఖాస్తుదారులు ఎవరు ₹1 ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. టీఎస్పీఎస్సీ ద్వారా 563 ఉద్యోగాల భర్తీకి గ్రూప్ 1 కు నిరుద్యోగుల అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా ₹200, పరీక్ష ఫీజుగా ₹120 చెల్లించాలి. తాజాగా గురువారం 11,062 పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ను విడుదల చేశారు. డిఎస్సికి దరఖాస్తు చేసే అభ్యర్థులు ₹1000 ఫీజుగా చెల్లించాలని సూచించారు. ఎన్ని పోస్టులకు దరఖాస్తు చేస్తే అభ్యర్థి అన్ని ₹1,000 ఫీజుగా చెల్లించాలి. ఉదాహరణకు ఒక అభ్యర్థి స్కూల్ అసిస్టెంట్ గణితం, ఫిజికల్ సైన్స్ 2 పోస్టులకు దరఖాస్తు చేస్తే 2,000 ఫీజుగా సమర్పించుకోవాల్సిందే. ఇలా అర్హత ఉండి ఎన్ని పోస్టులకు దరఖాస్తు చేస్తే అన్ని వేలను చెల్లించాల్సిందే. రేవంత్ సర్కార్ తీరు పట్ల నిరుద్యోగ యువత మండిపడుతోంది. తాము నమ్మి ఓట్లిస్తే తమను నట్టెంట ముంచారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సీఎం సారు ఇదేంటని ప్రశ్నిస్తోంది. ప్రజాపాలన అంటే ఇదేనా అని నిలదీస్తోంది. ఉద్యోగాల భర్తీ ఏమో గానీ మా జేబులకు చిల్లులు పెడతారా అంటూ ప్రశ్నల వర్షం కురుస్తోంది. తమను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తోంది.